నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు భక్తులకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్ ఉరుకుంద కార్యనిర్వహణాధికారి పి గురుప్రసాద్. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూర్తి భావించిన దివ్య ప్రకాశ నీలయమైన శ్రీ స్వామివారి దివ్యక్షేత్ర దర్శనంకు సకల సమృద్ధికర సర్వ పాప నివారణి మోక్షప్రదము మరియు శ్రీ స్వామివారి మహత్యమును మహాశక్తి గల దేవుడిగా మహత్యముల గల దేవునిగా భక్తులు భక్త ప్రవక్తలతో కొనియాడుచున్నారు. ఉరుకుంద సిద్ధక్షేత్రం శివక్షేత్రం ఇక్కడ 2000 ఏండ్ల నుంచి మునుపు ఉన్నదని మహోత్తోపేతుడు సిద్ధ పురుషుడు శ్రీ ఈరన్న స్వామి తన అంతిమ సమయాన్ని ఇక్కడే గడిపారని నానుడి. ఈ సందర్భంగా రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్ ఉరుకుంద కార్యనిర్వహణ అధికారి పి గురుప్రసాద్ తన కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు 5/8/2024 నుండి 2/9/2024 వరకు జరగనని తెలిపారు. అలాగే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నవని వాస్తవమే అయినా అన్నింటినీ సరిచేసి భక్తులకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉరుకుంద గ్రామంలో వేసినటువంటి నరసింహ స్వామి ఈరన్న స్వామి గారి బ్రహ్మోత్సవం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో సెప్టెంబర్ 2వ తేదీకి ముగియబడింది. ఈ ఉత్సవంలో భాగంగా ఈరోజు అనగా ధ్వజారోహణం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనడానికి వచ్చున్నాము. ఈ ఉత్సవంలో నేను నిన్న ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలనే ఆకాంక్షతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసు వార్త కానీ రెవెన్యూ వార్త కానీ ఇక్కడ ఉన్న సిబ్బందితో ఎలా చేయాలి, ఏమి చేయాలి, డబ్బులకు ఎటువంటి ఏర్పాటు చేయాలని కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికి మాత్రం కొన్ని లోటుపాట్లు మాత్రం ఉండేది వాస్తవము. ఆ లోటుపాట్లు 2 రోజుల్లో కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటాము సులభమైన రీతిలో స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా భక్తులకు చేయవలసిన అన్నదాన కార్యక్రమం కానీ భక్తులకు కావాల్సిన లడ్డు ప్రసాదం కానీ ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా పోలీసు వారితో కూడా బందోబస్తు కానీ అన్ని వివరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క భక్తులు 3వ వారము 4వ వారము కూడా ఎక్కువ లక్షలాది మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఒక లైటింగ్ ఏర్పాటు చేసి అక్కడ డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాము. భక్తులకు డ్రింకింగ్ వాటర్ ప్యూర్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం కూడా ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. చాలా చోట్ల చూసాము, శానిటేషన్ సరిగా లేదు. శానిటేషన్ సిబ్బంది కూడా 60 మందిని స్పెషల్గా పెట్టుకోవడం జరిగింది. ఈ శానిటేషన్ సిబ్బంది కూడా పంచాయతీరాజ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ యొక్క సెక్రటరీ వాళ్ళతో కానీ వాళ్ళతో కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమ్మేళనంతో శానిటేషన్ పరిశుభ్రంగా ఉండడానికి ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏ అవినీతి కూడా జరగకుండా స్వామివారి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిస్తున్నాను. ప్రజలందరూ కూడా సహకారం అందించాలని కోరుచున్నాను. మరియు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఆశీస్సు తీసుకొని వాళ్ళ పాత్ర కావాల్సింది కోరుచున్నాను. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, కర్నూలు రాయలసీమ జోన్కు నేను ఆఫీసర్గా ఉన్నాను. ఈ ఉత్సవాలకు గత ఈవో లీవ్లో పోయినందు వల్ల నన్ను రిలీఫ్ అరేంజ్మెంట్స్గా ఇక్కడికి ఫుల్ యాక్షన్ ఛార్జ్గా వేయడం జరిగింది.